అన్న చాలా గ్యాప్ వచ్చినట్టుంది కదా పాటలకి, లేకపోతే వరంగల్ సినిమా చాలా మిస్ అవుతున్నాం ఈ మధ్యకాలంలో సినిమాలకి, లేకపోతే ఈ ఫోక్ ఇండస్ట్రీ కొంత గ్యాప్ వచ్చినట్టుంది కదన్నా. వాన చినుకు పడ్డ తర్వాత రైతు ఏం చేస్తాడంటే ఒక పంట కంప్లీట్ చేసిన తర్వాత మారుదుక్కులు దున్నుతాడు. దున్ని ఆ శలకని సిద్ధం చేసుకుంటాడు. వరంగల్ శ్రీనివాస్ ఎప్పటికీ వాడి ఇంట్లో కొలిమి మాడుతూనే ఉంటుంది. కత్తులు, గడ్డపారలో, కర్రలో, సువ్వలో, దబ్బుడుకాలో ఏదన్నా ఒకటి పదును పెడుతూనే ఉంటాడు. అదను వచ్చినప్పుడు తీసి బయట చూపిస్తాడు. కొలిమి మండుతుంది, పనులనే ఉన్నా, ఎక్కడ గ్యాప్ లేదు. మారదొక్కులు దింతున్నావు అయితే ఇప్పుడు. అంటే రెగ్యులర్గా ఈ ఫోక్ ఇండస్ట్రీ మంచి వైబుల్ ఉన్నది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోక్ ఇండస్ట్రీలో వాళ్ళ టాలెంట్ని చూపిస్తున్నారు. వాళ్ళ సరే అన్ని రకాలుగా ఒక ఇండస్ట్రీగా మారుతున్నది. కానీ సీన్ అన్న మార్క్ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఏమున్నది? చాలామంది జానపదాలు అంటే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ పిల్లలంతా కూడా జానపదాన్ని మన తాతల ముత్తాతల తండ్రుల తాతమ్మలు పాడిన పాటలను బయటికి తీస్తున్నారు. గుడ్, బాగా తీస్తున్నారు, బాగా ఫేమ్ అవుతున్నారు, హ్యాపీ. కానీ విషయం ఏంటంటే నేను జానపదాలు రాసిన సినిమాలలో రాసిన ఐటమ్ సాంగ్స్, లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, డ్యూయట్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, తెలంగాణ ఉద్యమ గీతాలు, నేను రాసిన పాటలు చాలా దండకారణ్యంలో ఉన్నాయి. గద్దరన్న పాటలతో నాకు పాటలు కూడా ఉన్నాయి. కానీ నాకేమనిపించిందంటే భూమి ఆకాశం ఉన్నంత కాలం వరంగల్ శ్రీనివాస్ చిరస్థాయిగా ఒక పాల్కురికి సోమనాథన్ లాగా, ఒక దాశరథి గారి లాగా, ఒక వేమన అన్నమయ్య లాగా మనం ఏం చేసినాం, వాళ్ళ పేర్లు తలుచుకుంటున్నాం. మళ్ళీ రేపటి తరం వాళ్ళకు కూడా మనోళ్ళు ఏం చేసిండ్రు అని వాళ్ళు ఆలోచిస్తే ఏం కనబడుద్ది? ఏం కనబడదు.